డాక్టర్ గారు, పగటిపూట రతిలో పాల్గొంటే సంతానంలో అవలక్షణాలు ఏర్పడతాయా? పగటిపూట రతిలో పాల్గొంటే పుట్టే బిడ్డలు ఏదో అవలక్షణాలతో పుడతారన్నమాట కరెక్ట్ కాదండి. ఏమాత్రం కరెక్ట్ కాదు. శృంగారంలో ఎప్పుడైనా పలుకోవచ్చు. పగలు కావచ్చు, రాత్రి కావచ్చు, ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఎప్పుడైనా పలుకోవచ్చు. అలా పాల్గొనడం వల్ల పుట్టే సంతానంలో అవలక్షణాలు వస్తాయి. లేదా వాళ్ళు సరిగ్గా మనసు సరిగ్గా ఉండదు, వాళ్ళకు దుర్మార్గులు అవుతారు. అది ఇలాంటి పనికిరాని కథ చాలా ఉన్నాయి. పనికిరాని కరెక్ట్ కథ. ఈ సమయం ఆ సమయం అనేది లేదు. ఎవరు ఎప్పుడు 3 సేపు పాల్గొవచ్చు. వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఉంటే పాల్గొవచ్చు. అంతేగాని మధ్యాహ్నం పూట శృంగారాలు పాల్గొనకూడదు. వాళ్ళ కడుపు వచ్చే నష్టం జరుగుతుందా పుట్టే బిడ్డకి తల్లివండి కరెక్ట్ కాదు. అది అర్థం లేనివండి. నేను ఎక్కడ లేని అర్థం లేని భావాలు విన్నాను కూడా ఏమాత్రం లేదు. అసలు కొంతమందికి అయితే స్త్రీలు అన్నం విడుదలయ్యి వీర్యకణాలతో కలిసే శక్తి కేవలం 12 గంటలు ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ఉదయం పూట అన్నం విడుదలనుకోండి, ఆ సాయంత్రం రాత్రి 11, 12 సెక్స్లు పాల్గొనుకోండి, ఇప్పుడు విడుదల అనడానికి పోయి ఇంక కడుపు ఎక్కడితో ఇంకా బిడ్డకి గర్భం రావడానికి ఉండదు. అంచేత అదేం కాదు. ఎప్పుడైనా పాల్గొవచ్చు, ఏ టైంలో పాల్గొవచ్చు. ఏమైనా డిఫెక్ట్స్ వస్తున్నాయంటే అవన్నీ జెనెటిక్ డిఫెక్ట్స్. పగటిపూట అన్నం విడుదలైతే జెనెటిక్ డిఫెక్ట్స్ను, రాత్రిపూట జెనెటిక్ రావనే మీనింగ్ లేదు. అంచేత ఏ టైంలో పాల్గొవచ్చు. దానికి భయపడాల్సిన అవసరం లేదు. చూసారు కదండి ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.